శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. చంద్రవంశము వాడగు ధన్వంతరి ద్వాపరయుగమున చతుర్థపాదమున కాశీపట్టణమున పట్టాభిషిక్తుడై ప్రజాహితముగా పరిపాలనము సాగించాడు. అతని సహాధ్యాయి అయిన భరద్వాజ మహర్షి హిమవత్పర్వతారణ్యములలో ముక్తసంగుడై ఇంద్ర రుద్ర మంత్రమును ఉపాసించి దీర్ఘనిష్టతో తపస్సు చేశాడు. అతనికి వాసుదేవుడు ఇంద్రుడు రుద్రుని రూపమున ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. ప్రజాహితమైన మహాకార్యమును ఒకదానిని యజ్ఞార్థముగా తన చేత చేయింపమని భరద్వాజుడు కోరాడు. దానికి ఇంద్రుడు ఇలా అన్నాడు: అమృత మథన కాలమున ధన్వంతరి అమృత కలశముతో ఉద్భవించి జీవులకు ఆ కలశమును హృదయముగా సృష్టి చేసి ఇచ్చాడు. దానితో అనంతమైన కాలమును తమ ఆయుర్దాయముగా దర్శించి జీవులు దేహములు అల్లుకొనుట నేర్చుకున్నారు. ప్రణవము ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన దేహములందు ప్రతిష్ఠ చెందుటకు హృదయము కారణమైంది. ప్రాణములతో దేహములు కల్పించుకొని మాతృగర్భమున ఇంద్రియములతో మనస్సును 5 రేఖల పుష్పముగా వికసింపచేసుకొన బ్రహ్మ విద్య ఆయుర్దాయముగా ధన్వంతరిచే ఉపదేశింపబడింది. ఆ ఉపదేశము బుద్ధిగమ్యమై వేదస్వరూపమైన జ్ఞానముగా ఆయుర్వేదమను పేర నిహితము చేయబడినది. అయినను నాటి నుండి నేటి వరకు ఆయుర్వేదమును ఒక శాస్త్రముగా దర్శించు శ్రద్ధ గలవాడు లేకపోయాడు. నీకా శక్తిని ప్రసాదించుచున్నాను. మనస్సునకు ఇంద్రియములకు సప్తధాతువులకు ప్రాణముతో పొత్తు కుదిరినంత కాలము ఆయుర్దాయము నడుచును. ఇట్లు పొత్తు కుదురుట త్రికరణముల సామ్యము సాధించుకొనుచున్నంత కాలము వీలుపడును. త్రిమూర్త్యాత్మకము ప్రణవము నుండి 3 దళములు త్రిగుణములుగా విచ్చుకొనుచున్నవి. ఆ దళముల 3 రంగులుగా త్రిధాతువులు పుట్టుచున్నాయి. అందు స్పందనాత్మకమైన వాతము శ్వాసను ప్రతిష్ఠ చేయుచున్నది. అదే వాయుతత్వము. అగ్నితత్వమైన పిత్తము వేడిని పుట్టించి సప్తధాతువులను వెలిగించుటకు దేహమును హోమకుండముగా చేసి అన్నపానీయములను సమిధలుగా ఆజ్యముగా హుతము చేయుచున్నది. పృథ్వీ జలాత్మకము శ్లేష్మము ఈ హోమకుండము నుండి జీవకణములను పుట్టించుతోంది. ఈ మొత్తము 3 దళముల పద్మము ఆకాశతత్వమున ఉద్భవించి నటించి లయమగుతోంది. అందలి ఈ నటించుటయే ధాతు సామ్యము కారణముగా ఆయుర్దాయము అనబడుచున్నది. ఈ సామ్యమును నిలుపుకొను ఆచారకాండయే ఆయుర్వేదముగా నీకు ప్రసాదించుచున్నాను. నేను దుంపతో కూడిన సోమలత రూపమున వృక్షజాతిలో ఇంద్రుడుగా నీకు ప్రసన్నుడను అయ్యదను. ఆది యుగమున మీ వంశకర్తయగు భరద్వాజునకు మొదట నేనిట్లు దర్శనమిచ్చి తిని సోమకుండమున సోమలతను ఉపయోగించి సోమయాగమును ఆయుర్వేదముగా సమన్వయింపవచ్చును. ఈ ప్రక్రియ సహాయమున నీవు రసాయనమను యజ్ఞమును ఆచరింపుము. నీ దేహము పునర్నిర్మాణము చెంది మరి 100 సంవత్సరములు నిలుచును.
ఇట్లు ముమ్మారు సోమయాగము చేసి 300 సంవత్సరముల కాలము ఆయుర్వేదమును దర్శించి లోకమునకు ప్రసాదింపుము. ధన్వంతరి అంశలో పుట్టిన నీ సహాధ్యాయగు కాశీరాజు ఆ స్థానమునకు పోయి వానిని కూడా చిరంజీవిగా వనరింపుము. మీ ఇరువురి వలన ఆయుర్వేదము లోకమున ప్రతిష్ఠించదను. ఇంద్రుని ఆజ్ఞననుసరించిన భరద్వాజుడు కాశీరాజుకు ధన్వంతరి ఆస్థానమున పురోహితుడయ్యాడు. అగ్నివేశుడను ఋషి భరద్వాజుని శిష్యుడై ఆయుర్వేదమును ఉపాసించి సూత్రముల రూపమున మొదటి గ్రంథమును రచించాడు. భరద్వాజుడును ధన్వంతరియు 6000 మంది శిష్యులను ఆయుర్వేదమున సుశిక్షితులను చేసి సుశ్రుతులు అను పేర దేశమున వెదజల్లారు. వారందరూ ప్రజలలోని సూక్ష్మ గ్రాహులైన మరికొందరు బ్రహ్మచారులను సుశ్రుతులుగా వనరించారు. నగరములందు గ్రామములందు చికిత్స చేయుచు చరించుచుండు మరి ఒక వర్గము ధన్వంతరియు భరద్వాజుడును నిపుణులను చేసి వారికి చరకులని పేరు పెట్టారు. చరకులనగా చరించుచు వైద్యము చేయువారు. అందు మొట్టమొదటి గణము 6000 మంది. ధన్వంతరి కుమారుడు కేతుమంతుడు. అతడును ఆయుర్వేద సిద్ధుడై 400 సంవత్సరములు కాశీరాజ్యమును పరిపాలించి కాశీని విద్యా కేంద్రముగా నెలకొల్పాడు. స్వస్తి సశేషం. అతని కాలమున శిక్షితులైన చరకులలో ఒకడు చరక సంహితను రచించాడు. కేతుమంతుని కుమారుడు భీమరథుడు. చ్యవన మహర్షి శిష్యుడై గవామయమను యజ్ఞమును కరతలామలక అను పేర రసాయన ప్రక్రియగా రూపొందించాడు. అందు యజ్ఞము చేయువాడు ఇల్లు వదిలి ఉసిరిక తోటలో గోవుల మధ్యమున 1 సంవత్సరము చెరింపవలెను. అటుపైన చైత్రమాసమున చెట్టున పండిన ఆమలక ఫలమును కరతలమున పట్టుకొని సూర్యోదయ కాలమున సహస్ర ప్రణవమును శ్వాసలలో జపింపవలెను. అటుపైన అమృతీకరణము చెందిన ఆ ఉసిరిక పండును తిని ఆవు పాలు త్రాగి ఆవుల మధ్య ఉండవలెను. ఇట్లు చైత్రమాసమంతయు జరిపింపగా కరతలామలక రసాయనము దీక్ష పూర్తి అగును. దానితో దేహధాతువులు మరలా సృష్టింపబడి మరి 100 సంవత్సరముల ఆయుర్దాయము పెరుగును. అటుపైన ధాతు సామ్యమును నిలుపుకొనుటకై ఉసిరిక పండ్లతో ఒక ఆహారప్రాయమగు ఔషధమును కల్పించి సేవించుచుండవలెను. దీనిని మొదట చ్యవన మహర్షి కల్పించి ప్రాసనము చేసి 300 సంవత్సరములు జీవించాడు. ఈ కారణమున ఆ దీక్షాద్రవ్యమునకు చ్యవనప్రాసమను పేరు వచ్చింది. దానిని చ్యవన మహర్షి పేర చ్యవనప్రాసముగా ప్రసిద్ధికెక్కించి భీమరథుడును వాని కుమారుడు దివోదాసుడు ఆయుర్వేదమునకు అపారమగు సేవ చేశారు. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.